మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంతా కూడా స్కాముల చుట్టూ తిరుగుతోంది. అది గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ స్కాము, అదైన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కాము, దీంతోపాటు అదానీ స్కాము. ఏ పేపర్లో చూసినా అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్. వ్యవస్థనంతా కూడా దిగజార్చి స్కాముల చుట్టూ తిరుగుతున్నది నా దేశంలో ఎంటైర్ భారతదేశంలో మన ఆంధ్రదేశం ఏమని అనిపిస్తుంది. అంటే మిగతా చోట్ల స్కాములు లేవు, అంతా సజావుగా ఉందని కాదు, కానీ ఇక్కడ ఇది పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి 5 ఏళ్ళకు ఒకసారి, వాళ్ళ రాజకీయాలకు అనుకూలంగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు తప్పితే వారు నిష్పక్షపాతంగా దర్యాప్తులు కానీ, నిష్పక్షపాతంగా కేసులు బనాయించడం కానీ, లేదా నిష్పక్షపాతంగా కోర్టు వరకు తీసుకెళ్ళి అక్కడ వాదించడం కానీ జరగడం లేదు. నేను దానికి ఉదాహరణ చెప్తాను. గాలి జనార్దన్ రెడ్డికి మన మైనింగ్ దాంట్లో 14 సంవత్సరాల తరువాత 7 ఇయర్స్ 7 ఏళ్ల శిక్ష పడింది. ఆయనకి ఫైన్ వేశారు. ఇంకా ఫైన్ చూస్తే నవ్వు వస్తుంది. ఫైన్ 1000 రూపాయలు ఆయనకి ఫైన్ వేస్తారు. అసలు 1000 కోట్ల రూపాయల ప్రజా సంపద, ప్రజాధనాన్ని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి మరి మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీసి మొత్తం భారతదేశంలోనే ఒక మైనింగ్ మాఫియా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డికి వారు వేసే శిక్ష 7 ఏళ్ళు. ఇంకా గవర్నమెంట్ అయితే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఇంకా మరీ ఆయన ఇంతకుముందు అయితే వీళ్ళంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాడినామన్నారు. ఇప్పుడు అతను బీజేపీలో చేరినాడు కాబట్టి తేలుగుట్టిన దొంగల మాదిరి ఉన్నారు, ఏం మాట్లాడడంలే. మరి ఇది 80,50,00,000 రూపాయలు వడ్డీతో కలిపితే దాదాపు 100 కోట్లు, 100 crores. 2005-06 నుండి ఆయన 2009-10 వరకు 80,50,00,000 రూపాయలు, అంటే దానికి ఇంట్రెస్ట్తో కలిపి 100 కోట్ల రూపాయలను చెల్లించాలి. ఆమె ధైర్యంగా క్లియర్గా రాసినా కూడా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలే. ఇప్పుడు రాష్ట్రంలో రోజు టీవీల్లో, పేపర్లో లిక్కర్ స్కామ్ వస్తుంది. ఓకే, లిక్కర్ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎంత పెద్దోళ్ళునే యాక్షన్ తీసుకోవాల్సిందే, దానికి ఎవరు అడ్డం కాదు. మరి లిక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ అదానీ స్కామ్ ఉంది కదా. 1,10,000 కోట్ల రూపాయల అదానీ స్కామ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది మామూలు విషయం కాదు, లేదా జరిగిపోయింది కాదు. పోన్లేప దాంట్లో తినేశాడో, కాంట్రాక్ట్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది అని కాదు. అది 25 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సూటిగా అడుగుతున్నది ఒకటే, మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అవినీతి జరిగింది, ప్రజలపైన భారాలు పడతాయి కాబట్టి దీన్ని రద్దు చేయాలంటారు, కోర్టుకు కూడా వేస్తారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మోడీ, అదానీ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి మోడీతో మంచిగా ఉండాలి, ఆయనతో డిన్నర్ తినాలని మీరు యాక్షన్ తీసుకోవడంలా. మీకు రాజకీయంగా అనుకూలత ఉంటే ఒకటి, వ్యతిరేకత ఉంటే ఇంకొకటి. గాలి జనార్దన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో దాని మీద చేయాలంటారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరాడు, మీ మిత్రపక్షం కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటే దాని గురించి మీరు మాట్లాడరు. ఓకే, మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను వేసాను, ఓకే, మరి మీరు కూడా వేసారు కదా. తర్వాత ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ దగ్గర సమాచారం అంతా ఉంది కదా, మీ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని పెట్టుకొని మీరు ఎందుకు దాన్ని మీరు రద్దు చేయడం లేదు? కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు రద్దు చేయాలి. దీనిపైన త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ రంగ నిపుణులు, మేధావులు అందరినీ కూడా కలుస్తాం. 26 జిల్లాల నుంచి కూడా దీనిపైన ఒత్తిడి తేవడానికి మేము ప్రయత్నం చేస్తామని